రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయంతో పాటు రైతులకు ఉపయోగపడే నూతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ రైతుల అభిమానాన్ని సొంతం చేసుకున్న హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమంలో ఈ రోజు సేంద్రియ పద్ధతులతో స్వచ్ఛమైన కూరగాయలు, పళ్లను తమ మిద్దె తోటలో సాగు చేస్తున్న విశాఖపట్నం చెందిన ఝాన్సీ గారిపై స్పెషల్ స్టోరీ. విశాఖపట్నంలోని మధురవాడకు చెందిన ఝాన్సీ పెరటి మొక్కల పెంపకంతో ఇంటికి కావలసిన కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. పుట్టింట్లో పచ్చని పల్లెటూరు వాతావరణంలో పెరిగిన ఆమె పెళ్లి తర్వాత సిటీకి వచ్చారు. అప్పుడప్పుడు తన పల్లెటూరులో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం కోల్పోయానని బాధపడేవారు. దీంతో భర్త అశోక్ ఆమె ఆసక్తిని గమనించి మిద్దెతోట పెంపకానికి ప్రోత్సహించారు. మేడ మీద శాశ్వత మడులు కట్టించి కుండీలు ఏర్పాటు చేసి పందిర్లు వేయించారు. దీంతో ఝాన్సీ తన మిద్దె తోటపై తాజా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే అమితమైన ప్రేమ. అదే ఆసక్తితో మిద్దె తోటను ఏర్పాటు చేసుకుని సాగు మొదలుపెట్టింది. మొదట 1-2 మొక్కలతో మొదలైన సాగు పెద్ద తోటలాగా మారిపోయింది. చిన్ననాటి తన కలను నెరవేర్చుకుని మిద్దె సాగులో రాణిస్తున్న ఝాన్సీ అనుభవాలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. సో నాకు ఇంటర్మీడియట్ నుంచి మొక్కలు బాగా పెంచాలని ఎక్కువ కోరిక. సో అప్పుడు ఏంటంటే చిన్నదాన్ని కాబట్టి ఇంట్లో సపోర్ట్ కూడా చేసేవారు కాదు. అందువల్ల నేను సక్యులెంట్స్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఇట్లా గ్రో చేసేదాన్ని. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత నాకు మంచిగా వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫుడ్ గ్రో చేయాలని అనిపించింది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సో మా మమ్మీ వాళ్ళు ఉండే అంత హెల్తీగా మేము ఉండలేకపోతున్నాం. సో హెల్త్ కాన్షియస్ని బట్టి నేను ఈ మొక్కలు అనేవి పెంచాలి అనుకున్నాను. ఓన్లీ నా థాట్ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ గ్రో చేసుకోవాలి, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ నా ఫ్యామిలీకి కానీ హెల్తీ లైఫ్ని ఇవ్వాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. సో కిచెన్ వేస్ట్ అండ్ గార్డెన్ వేస్ట్తో కంపోస్టింగ్ అనేది చేస్తాను. అండ్ కొన్ని పూర్వీకులు చెప్పిన మెథడ్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. చోహాన్ క్యూ కానీ, ఫ్రూట్ పర్మెంటెడ్ కానీ, ఫిష్ అమినో యాసిడ్స్ కానీ, ఇలా దశపర్ణి, పంచగవ్య ఇట్లాంటి అన్నీ కూడా వేస్తూ ఉంటాను మొక్కలకి. కంపోస్ట్కి వచ్చేసరికి మన కిచెన్ వేస్ట్ అండ్ గార్డెన్ వేస్ట్తో చేసిన లీఫీ కంపోస్ట్ వేస్తాను. అండ్ అప్పుడప్పుడు కౌడంగ్ కూడా యూస్ చేస్తాను. సో కౌడంగ్ వల్ల కూడా మంచి రిజల్ట్స్ అనేవి నాకు వచ్చాయి. సో మన గార్డెన్లో పండనివంటూ ఏమీ లేవు. అన్ని రకాలు ఆల్మోస్ట్ నేను గ్రో చేశాను. అండ్ అన్ని రకాల వెజిటేబుల్స్ గ్రో చేశాను. ఝాన్సీ గారి మిద్దె తోటపై అన్ని రకాల మొక్కలున్నాయి. అరటి, జామ, నేరేడు, బత్తాయి, నారింజ, నిమ్మ, దానిమ్మ, మామిడి, సపోటా, ద్రాక్ష, సీతాఫలం, అంజీరా, మల్బర్, స్టార్ ఫ్రూట్ వంటి అనేక రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇక కూరగాయల విషయానికి వస్తే గుమ్మడి, సోరకాయ, బీర, వంగ, టమాటా, పచ్చిమిర్చి, కంద, బీట్రూట్, చీమ, దొండకాయ, కాకరకాయ ఇలా చాలా రకాల కూరగాయలు పండిస్తున్నారు. మొక్కలను తన బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటున్నాను అంటున్నారు ఝాన్సీ. ఫ్రూట్స్లో వచ్చి ఇంచుమించు నా దగ్గర ఇప్పుడు ఒక 35 వెరైటీస్ వరకు ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కూడా గ్రో చేశాను. అండ్ మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్ కూడా నేను గ్రో చేయడం అనేది జరుగుతుంది. అండ్ అవే ఇంటికి కూడా అవే వాడతాము. షుగర్కి కానీ, ఆస్తమాకి కానీ, ఆస్తమాకి వచ్చి కుందేటి చెవి, షుగర్కి ఇన్సులిన్, ఇట్లా అన్ని రకాల ప్లాంట్స్ కూడా మేము ఇంట్లోనే గ్రో చేసుకొని ఇంట్లోనే వాడుతూ ఉంటాము. అండ్ ఆర్గానిక్ వేలో గ్రో చేయాలి, మంచి ఫుడ్ని నా ఫ్యామిలీకి హెల్తీ లైఫ్ని ఇవ్వాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. సో మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇక్కడ ఈ కాంక్రీట్ జంగల్లో చూస్తే ఎక్కడ కూడా మొక్కలు అనేవి లేవు. చాలా వరకు బిల్డింగ్స్కి అడ్డుగా ఉంటున్నాయని చెప్పేసి కొట్టేస్తున్నారు. సో దానివల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా హామ్ చేసే వాళ్ళం అవుతాం. సో అట్లా కాకుండా నాకు ఇప్పుడు ఏంటి అంటే మొక్కలు పెంచాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి హెల్తీ లైఫ్ని ఇవ్వాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. ముఖ్యంగా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందనే భావనతోనే ఈ గార్డెన్ పెంచుతున్నారు. మొక్కలకి చీడపీడలు రాకుండా సహజ సిద్ధంగా కషాయాలు, ద్రావణాలు తయారు చేసి ఇస్తుంటారు. మొక్కలు బాగా పెరగడానికి కిచెన్ వేస్ట్తో కంపోస్టు తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. ఆవు వ్యర్థాలతో తయారు చేసిన సహజ ఎరువులను మొక్కలకు వేస్తున్నారు. దీంతో చక్కని ఆకుకూరలు, కూరగాయలు లభిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఝాన్సీ. పల్లె వాతావరణం అంటే ఝాన్సీకి చాలా ఇష్టం. ఇంటి చుట్టూ పచ్చగా ఉండాలి అన్న కోరిక. మొదటిగా ఇంటి అలంకరణ కోసం ఆకర్షణీయంగా కనిపించే మొక్కల్నే పెంచుకునేది.
ఆ తర్వాత నెమ్మదిగా మిద్దె తోట ఏర్పాటు చేసి పళ్ళ మొక్కలు పెంచడం ఆరంభించింది. మిద్దె సాగుపై అనుభవాన్ని గడించి ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలను పెంచుతూ తన ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు. పూర్వపు రోజుల్లో మట్టిని కొనేవాళ్ళం కాదు, స్పెసిఫిక్గా వాటర్ని, గాలిని అయితే అస్సలు కొనేవాళ్ళం కాదు. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని విన్నాను. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎదురవ్వకుండా మనం ఇప్పటి నుంచి మొక్కలు అనేవి పెంచుకుంటా మన కాలుష్యాన్ని తగ్గించే విధంగా మనం ట్రై చేస్తే మనకి, మన కుటుంబానికి, అదేవిధంగా మన సొసైటీకి కూడా మనం హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం. సో ఎర్త్ అనేది ప్లాస్టిక్ని వాడటం వల్ల చాలా భూమి పటుత్వాన్ని అనేది కోల్పోతుంది. సో అట్లా కాకుండా మనం మంచిగా ఆర్గానిక్ వేలో వెళ్తే కనుక మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ అదేవిధంగా ఏంటంటే నేను సీడ్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఎందుకంటే నన్ను చూసి ఒక్కరైనా చేంజ్ అవ్వాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎకరాలు భూములు ఉండేటప్పుడు అందరూ చేస్తారు. సో ఇప్పుడు చాలామందికి భూములు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అందరూ కొనుక్కునే పొజిషన్లో ఉండరు కదా. సో వాళ్ళకు ఉండే ప్లేస్లోనే అన్ని రకాల మొక్కలు ఎలా పెంచాలి, మంచి ఫుడ్ని ఎలా తీసుకోవాలి అనేది నా కాన్సెప్ట్. సో అదే నేను చెప్తున్నాను అనమాట. మిద్దె సాగుదారు ఝాన్సీకి మొక్కలపై ఉన్న ఆసక్తిని గమనించిన భర్త అశోక్ పళ్ళు, కూరగాయలను సాగు చేసుకునేలా టెర్రస్పై శాశ్వత మడులను నిర్మించారు. మొక్కల పెంపకానికి అవసరమైన సామగ్రిని సమకూర్చి తనకు ప్రోత్సాహం అందించారని ఝాన్సీ చెబుతోంది. కుటుంబ సభ్యులందరం మిద్దె తోటపై వచ్చే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు వినియోగంతో ఆరోగ్యంగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని మొక్కలు పెంచడం వల్ల ఇప్పుడు ఎండలు చూస్తే ఎలా ఉన్నాయి, 40-50 డిగ్రీస్ వరకు మనకి వెళ్ళిపోతుంది. సో ఇన్ని మొక్కలు పెంచడం వల్ల అట్లీస్ట్ ఒక 2-3 డిగ్రీస్ టెంపరేచర్ అయినా మనం డౌన్ చేసే వాళ్ళం అవుతాం. సో మొక్కలు పెంచడం వల్ల పక్షులకి కానివ్వండి, మన గార్డెన్లో ఉండే ఫ్రూట్స్ మాకంటే ఎక్కువగా బర్డ్సే తింటాయి, అవే ఎంజాయ్ చేస్తాయి. సో నాకు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మనకి కాకపోయినా అట్లీస్ట్ వాటికి ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు ఎక్కడా లేవు, అన్ని చెట్లన్నీ కొట్టేస్తున్నారు. సో దానివల్ల వాటికి ప్లేస్మెంట్ ఇచ్చేవాళ్ళం అవుతాము. సో నాకు అది మెయిన్ కాన్సెప్ట్. ఉడతలని, పక్షులని చాలా వరకు వస్తూనే ఉంటాయి. మన టెర్రస్ గార్డెన్లో మామిడి, జామ, బత్తాయి, ఆరెంజ్, అంజీర్, అరటి, నేరేడు, ఇట్లా దానిమ్మ, అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి నేను గ్రో చేస్తున్నాను. సీతాఫలం, ఇలా చాలా రకాలండి, చెప్పుకుంటా పోతే చాలానే ఉంటాయి. ఇంచుమించు ఒక 35 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మనం గ్రో చేస్తాము. ఏ సీజన్కి వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం ఆ ఫ్రూటింగ్స్ అనేది. అండ్ వాటికి ఇచ్చేది సీజన్ అయిపోయిన వెంటనే ప్రూనింగ్ అనేది చేస్తానండి. సో ప్రూనింగ్ వాటి సీజన్ క్రాప్ అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేయటం వల్ల ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ బ్రాంచెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అవి రెడీ అవుతాయి. ఎప్పుడైతే కొత్త చిగుళ్ళు వస్తాయో అప్పుడు అక్కడ పువ్వు, పిందెలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నేను అలానే చేసుకుంటూ ఉంటాను. మిద్దె తోట వల్ల రసాయనాలు లేని ఆహారం తినడంతో పాటు స్వచ్ఛమైన గాలిని పొందగలుగుతున్నామంటున్నారు ఝాన్సీ. ఝాన్సీ గారు తన మిద్దె తోటలో మచ్చుకైన రసాయన ఎరువులు వాడరు. ప్రకృతిలో లభ్యమయ్యే పదార్థాలను ఉపయోగించి ఎరువులు తయారు చేసుకుని మొక్కలకు అందిస్తున్నారు. కిచెన్లో వచ్చే వ్యర్థాలను కంపోస్ట్గా మార్చుకుంటూ మొక్కలకు పోషకాలు అందిస్తున్నారు. ఆవు పేడతో ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసి మొక్కలకు అందిస్తూ మిద్దె తోట సాగు చేస్తున్నారు. ఈ చెరుకు అయితే ఇంటికి తీసుకొచ్చారండి మా హస్బెండ్ సంక్రాంతి టైంలో. సో చిన్నది కట్ చేసి వేశాను నేను. బాగా వచ్చింది చెరుకు అనేది. అదేవిధంగా నేను ఏదైనా సీడ్స్ ఒకసారి ఇంటికి తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ టైం నుంచి మొత్తం కూడా మన ఇంట్లో పండిన వాటితోనే మళ్ళీ సీడ్లింగ్ అనేది చేసి సీడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. సో ఇవైతే మన ఇంట్లో పండిన సీడ్స్ అండి. సో బెండకాయ విత్తనాలు ఇవి. అదేవిధంగా సో ఇవి తోటకూర విత్తనాలండి. కంప్లీట్గా నా దగ్గర తోటకూరలో 2-3 రకాలు ఉన్నాయి. ఎర్ర తోటకూర, పెరుగు తోటకూర అండ్ నార్మల్ తోటకూర, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి శంఖ పుష్పాలండి. ఇలా సీడ్స్ అన్నీ గ్యాదర్ చేసి నేను ఒక్కసారి సీడ్స్ గివ్ అవే అనేది చేస్తూ ఉంటాను. అండ్ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను. అండ్ ఇవి వచ్చి అడీనియం సీడ్స్ అండి. ఇవి
ఒకటి కాదండి, మన గార్డెన్లో ఎన్ని అయితే పండుతున్నాయో అన్నిటినీ కూడా నేను సీడ్లింగ్స్ అనేవి చేస్తూ ఉంటాను. ఇది వచ్చి ఎర్ర తోటకూర సీడ్స్. సో ఇవి వచ్చి బీరకాయలండి, గార్డెన్లో పండిన. సో ఇవన్నీ బీరకాయలండి, గార్డెన్లో పండిన సీడ్సేనండి ఇవన్నీ కూడాను. మొక్కలు పెంచడానికి ఉత్సాహం, ఆసక్తి ఉంటే చాలని అంటారు ఝాన్సీ. మొదట్లో కొద్దిగా తడబడ్డప్పటికీ సాగు మొదలుపెట్టి చేస్తున్న కొద్దీ అనుభవం వస్తుందని, సాగులో చేసిన తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళ్తే అన్ని రకాల మొక్కలు పెంచగలమని ధీమాగా చెప్తున్నారు ఝాన్సీ. సో నేను సక్సెస్ఫుల్గా ఎప్పుడు గార్డెనర్ అనిపించుకుంటారంటే, ఒక వెజిటేబుల్ గ్రో చేసి దానిలో నుంచి సీడ్స్కి వదిలి మళ్ళీ ఆ సీడ్స్తో వెజిటేబుల్స్ ఎప్పుడైతే గ్రో చేస్తారో అప్పుడే సక్సెస్ఫుల్ గార్డెనర్ అండి. నాకు అలానే అనిపిస్తుంది. సో నేను అట్లానే సక్సెస్ అయ్యాను. సో ఇవన్నీ బెండకాయలండి, వీటితో నేను కాఫీ కూడా పెట్టుకుంటాను సీడ్స్తో కూడా. సో మన కాఫీలో కెఫెన్ అనే పదార్థం ఉంటుంది కదా, కొంచెం హామ్ చేస్తుంది. సో ఇట్లాంటివి ఏంటి అంటే ఇట్లాంటివి చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. బెండకాయ విత్తనాలతో కాఫీ కూడా చేస్తున్నారు. ఏదేమైనా మిద్దె తోట పెంపకం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా వస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనలాగే మిగతా వారు కూడా మిద్దె సాగు చేపట్టాలని కోరుకుంటున్నారు.